సో, హలో గైస్. ఈరోజు వీడియో వచ్చేసి గేట్ ఈసీఈ యాస్పిరెంట్స్ కోసం అనమాట. సో, గేట్ ఈసీఈ పేపర్‌లో ప్రీవియస్ 10 ఇయర్స్‌గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనైతే క్లియర్ కట్‌గా చెప్పబోతున్నా గైస్. సో, దట్ మీకైతే అర్థమైతదిగా ఏ సబ్జెక్ట్‌ని ఎంత కాన్సంట్రేట్ చేయాలని. సో, ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియో నచ్చితే మీరు లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ బెటర్ ఇప్పుడే లైక్ అయితే చేసేయండి గైస్. తర్వాత చేద్దాం అనుకుని మర్చిపోతారు. సో, వీడియోని లైక్ చేశారుగా అండ్ అలాగే ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ దీన్నైతే స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి గైస్. సో దట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే స్టోరేజ్‌లో నుంచి అయితే చూసుకోవచ్చు. సో, దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు గైస్. టోటల్ మార్క్స్ అయితే ఉన్నాయిగా ప్రతి సబ్జెక్ట్‌కి. ఈ 2014 ఇది 2014లో 11 మార్క్స్ వచ్చాయి ఇంజినీరింగ్ మ్యాథ్స్ నుంచి. సో, ఇట్లా ప్రతి ఇయర్‌లో ఈ సబ్జెక్ట్ నుంచి ఎన్ని టోటల్ మార్క్స్ వచ్చాయి అండ్ అందులో 2 మార్క్స్ ఎన్ని, 1 మార్క్స్ ఎన్ని అని మొత్తం క్లియర్ కట్‌గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి గైస్ ఈ స్లైడ్‌లో. సో, ఇది చూసుకున్నారుగా ఇందులో వచ్చేసి మొత్తం 7 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఈసీఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ అయితే ఇక్కడైతే కవర్ అయితే అయిపోయినాయి చూస్తున్నారు కదా! సో, ఇంకో 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంకో 2 సబ్జెక్ట్స్. ఆ 2 సబ్జెక్ట్స్ పక్క దాంట్లో అయితే ఉన్నాయి. అయి కూడా చూపిస్తా. సో, ఫస్ట్ అయితే దీన్నైతే స్క్రీన్‌షాట్ తీసుకొని ఇక్కడైతే చూసుకోండి గైస్. సో, ఇది చూసుకున్న తర్వాత మనము యావరేజ్ మార్క్స్ అయితే చూసుకుందాం. లైక్ అన్ని ఇయర్స్‌కి కలిపి యావరేజ్ మార్క్స్ ఎన్ని అనైతే క్లియర్‌గా చెప్తా గైస్. అప్పుడైతే మీకైతే క్లియర్‌గా అర్థమైతది. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి పక్కా అని. సో, ఇదైతే స్క్రీన్‌షాట్ తీసుకున్నారుగా. సో, ఇప్పుడు దీన్ని కూడా స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఇంగో ఈ ఈ మిగిలిన 3 సబ్జెక్ట్స్ 3 కాదు 12 అండి. ఈ సీఓఏ కంప్యూటర్ ఆర్గనైజేషన్ లెక్కలోకి రాదు. దీన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లోకి అయితే మెర్జ్ అయితే చేసేసారు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది. సో, చూస్తున్నారు కదా! కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, జనరల్ ఆప్టిట్యూడ్. ఆప్టిట్యూడ్ అయితే పక్కా 15 మార్క్స్ అయితే ఉంటది ప్రతి ఇయర్‌లో. ఇది తెలిసిందే కదా మీకు. ప్రతి ఇయర్‌లో ఆప్టిట్యూడ్ నుంచి ఒక 15 మార్క్స్ పక్కా వస్తాయి గైస్. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఈ 2024లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి 13 మార్క్స్ వచ్చాయి. అందులో 1 మార్క్ 3, 2 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసి 5 క్వెషన్స్. అంటే 10 మార్క్స్ అయితే ఇక్కడైతే కవర్ అయితే అయినాయి. అండ్ 3 మార్క్స్ 1 మార్క్‌లో అయితే కవర్ అయినాయి. సో, దీన్ని మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మొత్తం దీన్ని ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే క్లియర్‌గా అయితే చూసుకోండి. సో, ఇదొక స్క్రీన్‌షాట్ అండ్ ఇదొకటి. ఈ 2 తీసుకుంటే సరిపోతది. లేదా మీరు ఒక నోట్స్‌లో ఓపిక ఉంటే రాసుకోండి. ఓపిక రాసుకోవడం ఎందుకులే గానీ స్క్రీన్‌షాట్ తీసుకోండి గైస్ సరిపోతది. సో, ఇప్పుడు మనము ముఖ్యంగా అతి ఇంపార్టెంట్‌దైనది యావరేజ్ అయితే చూసుకుందాం. సో, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ మొత్తం ఇదొచ్చేసి ఫస్ట్‌దొచ్చేసి లాస్ట్ 15 ఇయర్స్ యావరేజ్ గైస్. ఫస్ట్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్నారా? దీన్ని కూడా ఒక స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. సో, స్క్రీన్‌షాట్ తీసుకున్నారుగా. సో, ఇప్పుడు మనం యావరేజ్ అయితే మాట్లాడుకుందాం. ఇదొచ్చేసి లాస్ట్ 15 ఇయర్స్‌ది. అండ్ ఇదొచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్‌ది పక్కనొచ్చేసి. సో, లాస్ట్ 15 ఇయర్స్‌లో ఈ ఆప్టిట్యూడ్ తెలిసిందే కదా! మ్యాథ్స్ చూసుకుందాం. మ్యాథ్స్ చూసుకుంటే సో, ఇదైతే 13 అయితే చేసేసుకోండి గైస్. ఎందుకంటే మ్యాథ్స్ మనకి ఈ ఇయర్ నుంచి అదే లాస్ట్ ఇయర్ నుంచి ఒక 13 మార్క్స్ పక్కానైతే అయిపోయింది. సో, ఈ మ్యాథ్స్ వచ్చేసి 13 మార్క్స్ గైస్. అండ్ ఇంకా మ్యాథ్స్ తర్వాత చూసుకుంటే కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఉంది కదా! ఇది మాత్రం మెయిన్ అన్నమాట. మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనికేషన్ సబ్జెక్ట్ నుంచే ఎక్కువ యావరేజ్ అయితే ఉంది. 11 మార్క్స్ అయితే ఉంది. మనకి డిజిటల్ సర్క్యూట్స్ చూసుకున్నా కూడా అంత లేదు. డిజిటల్ సర్క్యూట్స్ 9.4 ఉంది. కానీ కమ్యూనికేషన్స్ మాత్రం 11.8 మార్క్స్ అయితే ఉంది. సో, దీన్ని మాత్రం ఖచ్చితంగా కాన్సంట్రేట్ అయితే చేయాలి. కమ్యూనికేషన్స్, అనలాగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవన్నీ మనము పెన్ పేపర్ అయితే యూజ్ చేయాలి గైస్. లైక్ కొంచెం వర్క్ అయితే చేయాలి. వీటిని నేర్చుకోవాలంటే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. అండ్ ఈ లాస్ట్ ఇవి ఉన్నాయి కదా! డిజిటల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్ థియరీ ఈ 3 ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు. వీటిని నేర్చుకోవడానికి అంత కష్టమైతే పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ పైన సబ్జెక్ట్స్‌ని నేర్చుకోవడానికి కష్టపడాలి గైస్. సో, అన్ దాంతో పాటు మనకి యావరేజ్ కూడా అట్లనే ఉంటది. కానీ ఫస్ట్ అయితే మీరు ఈ కిందున్నాయి కదా! డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ వీటిల్ని బాగా కాన్సంట్రేట్ అయితే చేయండి. ఎందుకంటే ఇవైతే ఈజీగుంటాయి గైస్. ఈ 3 ఒక లెక్క. ఈ పైనున్న ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! 1, 2, 3, 4, 5 ఈ పైనున్న 5 సబ్జెక్ట్స్ ఒక లెక్క అన్నట్టు. సో, చూసుకుంటే ఈ కింద సబ్జెక్ట్స్ కూడా వెయిటేజ్ బానే ఉన్నాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 9.4 మార్క్స్, 9.5 మార్క్స్ అనుకోండి. అంటే యావరేజ్ ఇది. మీకు 9 మార్క్స్ అన్నా రావచ్చు లేదా 10 మార్క్స్ అన్నా రావచ్చు వెయిటేజ్ ఎగ్జామ్‌లో. అండ్ కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్ థియరీ ఇది తెలిసిందేగా. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు కంట్రోల్ సిస్టమ్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఈజీయే. ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ చూస్తున్నారుగా ఇంత దీని యావరేజ్. సో, ఇంకా డిసైడ్ అవ్వండి గైస్ మీకు ఏ సబ్జెక్ట్ వచ్చో దాన్నైతే బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఆ సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ ఎంత వచ్చిందో చూసుకోండి యావరేజ్. ఇంకా ఇక్కడ నుంచి డిసైడ్ అయితే అవ్వండి. సో, అర్థమైందని అనుకుంటున్నా మీకు వీడియో. చిన్న వీడియోనే లేండి. సో, ఇంకా ఇంతే గైస్ వీడియో వచ్చేసి. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇంకో మంచి గేట్ రిలేటెడ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.